परमेश्वर प्रीत्यर्थम भारतदेशस्य सर्वतोमुख शत्रु पराजय धर्म विजय सनातन संप्रदाय विजय सिद्ध्यर्थम देश रक्षणार्थम दुर्गादेवाख्यं कर्म करिष्ये। गणपतिं भवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्वन्नोतिभिः ददातु स्वाहा। कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् स्वाहा। विद्महे महादेवाय धीमहि तन्नो प्रचोदयात् स्वाहा। वक्रतुण्डाय धीमहि प्रचोदयात् स्वाहा। चक्रतुण्डाय धीमहि प्रचोदयात् स्वाहा। महासेनाय धीमहि प्रचोदयात् स्वाहा। प्रचोदयात् स्वाहा। विद्महे हिरण्यगर्भाय धीमहि ब्रह्म प्रचोदयात् स्वाहा। विद्महे वासुदेवाय धीमहि विष्णु प्रचोदयात् स्वाहा। प्रचोदयात् स्वाहा। विद्महे महज्जितधराय धीमहि आदित्यः प्रचोदयात् स्वाहा। विद्महे लालीलाय धीमहि अग्निः प्रचोदयात् स्वाहा। विद्महे कन्याकुमारी धीमहि प्रचोदयात् स्वाहा। कंबवद्याम सद्यो जाताय वै नमो नमः। గాలి అమ్మవారిని మరి శత్రువులందరూ భారతదేశము అభివృద్ధిలోకి వస్తుంటే ఒరవలేక ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ఈ క్రూర శక్తులతో కలిసి మన శత్రు దేశం వైపు నిలిచి మన భారతదేశాన్ని అస్థిరవీర్యం చేయాలి, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలి అని దుర్మార్గము పన్నాగం పన్ని మన దేశాన్ని నిర్వీర్యం చేయాలనుకున్నవారు ఎన్నడూ కూడా సాధ్యపడదు. ఎందుకంటే భారతదేశము సనాతన ధర్మాన్ని కలిగిన దేశము. 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు, 18 శక్తి పీఠాలతో కూడిన మహా సముద్రము, 3 వైపుల అనేక నదుల సంగమము ఈ దేశము. ఇటువంటి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి అంటే ఎందరికో సాధ్యపడలేదు, ఇప్పుడు ఇంకా సాధ్యపడదు. ఎందరూ కూడా మన భారతదేశం వైపు చూసిన సనాతన ధర్మము మహాశక్తి పుణ్యభూమి మనది. అనేక పుణ్యకర్మలు, యజ్ఞయాగాదులు, అనేకమైనటువంటి యొక్క హోమాలతో పాటు విశిష్ట పూజలు, విశేషమైనటువంటి యొక్క దేవతారాధన జరిగే ధర్మము ఏదన్నా ఉన్నదంటే అది కేవలం భారతదేశము. జగత్తు గురువుల వారు ఈ దేశాన్ని జగత్ సార్వభౌములుగా శృంగేరి పీఠం నుంచి అన్ని దేవాలయాల్లో విశిష్ట పూజలు జరిగి ఈ దేశం సుభిక్షంగా ఉండాలి, ఈ దేశము ఎప్పుడు కూడా ప్రళయకాలంలో కూడా అంతరించకుండా ఈ ధర్మాన్ని కాపాడిన జగద్గురుల వారు మనకు భారతదేశ సార్వభౌముడుగా ఉన్నారు. వారితో పాటు మన దేశానికి గట్టి ప్రధాని మోడీ గారు ధర్మ సామ్రాటు. ఆయనే ఎప్పుడూ నిత్యము దేవతార్చన చేయనిదే బయటికి రాని మనిషి. అటువంటి ధర్మ సామ్రాటు కలిగి ఉన్న మనం అదృష్టవంతులము. ఈ దేశాన్ని ఏమన్నా చెయ్యాలి, మన వరకు రావాలంటే ప్రధానిని దాటి రావాలి. అటువంటి ప్రధానికి ఎంతో శక్తి ధైర్యాలను అమ్మవారు ఇవ్వాలి. మన దేశ జవానులు వారిని కూడా రక్షించాలి. అందరూ కూడా వారు రాత్రి పగలు లేకుండా దేశ రక్షణ చేస్తున్నారు. అటువంటి వారికి మహోన్నతమైన శక్తిని ఆ కనకదుర్గ, విజయదుర్గ, భద్రకాళి అమ్మ వారి యందు అనుగ్రహించి వారికి శక్తి సామర్థ్యాలను, ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించి ఈ దేశాన్ని కాపాడే మహోన్నతమైన శక్తిని వారికి అందజేయాలని ఆ భద్రకాళి భద్రేశ్వర పాదాలపై వేడుకుంటూ బోలో భద్రకాళి మాతాకి, బోలో భారత మాతాకి, అధర్మస్య నాశోస్తు.